ఎవరైతే చెడుగా ఆలోచిస్తారో, ఎవరైతే చెడు పనులు చేస్తారో వాళ్ళని ముందు చెప్పి చూడాలి. వాళ్ళు వినకపోతే వాళ్ళని అలానే వదిలేయాలి. నేనంటున్నా మొత్తం నేనేమంటున్నా అంటే ఒక 90% వరకు మొత్తం మంచితనం అయ్యి మంచి పేరుకపోతే జనాల్లో అంత మంచితనం వస్తే ఉన్న ఒక 10%ని మనం తొలగించలేమా? వాళ్ళు మనం మారే మంచితనాన్ని చూసి మారలేని చెడు కూడా మంచితనంగా మారుతుంది. ఎందుకు మన మనసులో మనం ఎందుకు మారమండి? మన క్షణాల్లో మన ఆలోచనలు మారుతాయి, క్షణాల్లో మన మైండ్ మారుతుంది. ఏంటంటే అందరం నాకెందుకు నీకెందుకు మనకెందుకని అందరం అలానే అనుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే ఒక ఇంటికి పెద్ద మనిషిలా ఏం ఆలోచిస్తామంటే నేను బాగున్నానా, మన ఫ్యామిలీ బాగుందా, మన పిల్లలు బాగున్నారా, మనకు ఫ్యూచర్ బాగుందా, మనకు ఎంత సంపాదించుకుంటున్నా, మన సంపాదన మనకు సరిపోతుందా, ఇంకా ఎంత సంపాదించుకోవాలి, ఎంత మనకు ఆస్తులు కూడా పెట్టుకోవాలి, అదే మనం ఆలోచిస్తాం. కానీ ఈ తరం పోయి నెక్స్ట్ తరానికి మన అన్నిటినీ ఈ పెరుకుపోయిన చెడును చూస్తే మన తరం నుండి నెక్స్ట్ తరానికి అసలు అవి ఏవి మీరు సంపాదించిన ఆస్తులు కానీ అవి కానీ ఏది యూజ్ అవ్వదు. అసలు మీరు ఎందుకని బాధ్యత తీసుకుంటలేరో, ఇంతగానం పేరుకుపోయే వరకు మనం ఎందుకు వెయిట్ చేస్తున్నామో నాకు అసలు అర్థమే కావట్లేదు. రావాలని పోరాటం చేసి తెలంగాణ ఎలా తెచ్చుకున్నామో, భారతదేశం స్వాతంత్రంగా రావడానికి మనం పోరాటం చేసి ఎలా స్వాతంత్రం తెచ్చుకున్నామో, అలాగే ఈ రాజకీయ నాయకుల నుండి కానీ మన కోసం డ్యూటీ చేసి గవర్నమెంట్ జాబర్ వాళ్ళ నుంచి కానీ మన బతుకులను మనం కాపాడుకోవడానికి మనం ఎందుకు పోరాటం చేస్తలేము, మనం ఎందుకు ఇట్లా వదిలేసినాము అనేది నాకు అసలు అర్థం కావట్లేదు. దయచేసి దీని గురించి ప్రజలందరూ ఆలోచించాలి, ప్రజలందరూ ముందుకు అడుగు వేయాలి, ప్రజలంతా ఏకం కావాలి. ప్రజలు లేనిది ఏ గవర్నమెంట్ జాబ్ డ్యూటీ చేయరు, ఏ రాజకీయ నాయకులు ఉండరు, ఎవ్వరూ ఉండరు. ప్రజలతోనే ఏదైనా ఉంటారు, ప్రజల కోసమే వాళ్ళు పని చేస్తారు. అలాంటిది వాళ్ళు మన కష్టార్జితం మనం కష్టపడి సంపాదించిన సంపదన అనే వాళ్ళు కూడబెట్టుకుంటున్నారు, మన దగ్గర నుంచి అన్యాయంగా దోచుకుంటున్నారు. మన దగ్గర ప్రత్యక్షంగా దోచుకోకపోయినా ట్యాక్స్ పెంచుకుంటా, మనకు అమ్మే ప్రతి వస్తువు రేట్లు పెంచుకుంటా, ప్రతిదీ ఎక్కువ పెంచుకుంటా మన దగ్గర నుంచి దోచుకుంటున్నారు. ప్రత్యక్షంగా నీ దగ్గర వచ్చి డబ్బులు తీసుకుంటలేను, నీ దగ్గరకు వచ్చి డబ్బులు తీసుకుంటలేను. నేను ఈ వీడియో ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను ఏంటంటే, వేరే వాళ్ళు మారరా అది తర్వాత విషయం. మారుతారా అది నీ అంతలా నువ్వు కరెక్ట్ ఉన్నావా లేదా, నువ్వు కరెక్ట్గా బతుకుతున్నావా లేదా, నీలో నీతి నిజాయితీ న్యాయం ఉందా లేదా, మానవత్వం ఉందా లేదా, అది నువ్వు చూసుకోను. ఎవరు అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు వీడియో చూసే వాళ్ళని అంటున్నా.